నా ప్రొడ్యూసర్స్ అంతకంటే నా ఫ్యామిలీ అని అంటానేమో. అండ్ రాజు గారు, శిరీష్ గారు చేసిన 8 సినిమాల్లో 6 ఈ కాంపౌండ్లోనే. పొద్దున్న లెగిస్తే వాళ్ళ మొహాలే చూడాలి, పొద్దున్న లెగిస్తే వాళ్ళతోటే మాట్లాడాలి. మంచి అయినా చెడైనా ఆనందమైనా అన్నీ వాళ్ళతోటే చాలా చాలా జోవియల్గా నా వెనక ఎంతో సపోర్ట్గా ఉంటారు. అండ్ నా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు సినిమా తప్ప వాళ్ళకి వేరే ప్యాషన్ లేదు, సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి ప్రొడ్యూసర్స్తో పనిచేయడం నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాను. జనవరి 14th రాజుగారు, శిరీష్ గారు సంక్రాంతికి వస్తున్నానుతో మళ్ళీ మన బ్యానర్లో నా డైరెక్షన్లో మీకు ఇంకో మళ్ళీ బ్లాక్ బస్టర్ రాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఆ రోజు సక్సెస్ మీట్లో మీరు మళ్ళీ మీరు మాట్లాడతారని అనుకుంటున్నాను. అండ్ ఇక మా విక్టరీ వెంకటేష్ గారు గురించి మాట్లాడే ముందు ఒక 2 మాటలు ఈ సినిమా గురించి మాట్లాడతాను. సంక్రాంతికి వస్తున్నాం అనేది సినిమా కథ అనుకున్న దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ దొరికింది. ఒక ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోటి నేను F2, F3 సినిమాలు వెంకటేష్ గారితో చేశాను. ఈ సినిమా ఇంకేదైనా డిఫరెంట్ స్పేస్లో చేద్దామా అని చెప్పి అనుకున్నాక వెంకటేష్ గారు నాకు చేసిన సపోర్ట్ తోటి అంతే ధైర్యంతో దీంట్లోకి దిగాను. ఇది నాకు కొంచెం కొత్తగా ఉండే కామెడీ, మీరు చాలా కొత్తగా ఫీల్ అయ్యే కామెడీ. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అటెంప్ట్ చేశాను. మీరు నా వెనక ఉంటారనే ధైర్యంతో, ఖచ్చితంగా మీరు ఉంటారని నమ్ముతున్నాను. అండ్ సినిమా ఫీల్డ్ ఎవ్రీడే అప్డేట్ అవుతుంది. సినిమా రోజుకో కొత్త సినిమా వస్తుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. ఓటీటీ వచ్చాక ఎవరు సినిమా తీసినా ఫ్రైడే రోజు ఆ సినిమా తాలూకు డైరెక్టర్స్ కానీ, ఆ సినిమా తాలూకు కంటెంట్ కానీ సో మచ్ అనాలిసిస్లు ఉంటాయి, సో మచ్ రివ్యూస్ ఉంటాయి, సో మచ్ డిబేట్స్ ఉంటాయి. 7 బ్లాక్ బస్టర్లు ఇచ్చాక కూడా నా మీద నాకు స్టిల్ ఎక్కడో ఒక చోట నేను ఇంకా పరిపూర్ణమైన డైరెక్టర్ని కాదా లాంటి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నేను స్క్రిప్ట్ చేసేటప్పుడు, మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు, నెక్స్ట్ సినిమా మళ్ళీ ఎలా తీయాలి, మళ్ళీ జనాల చేత ఎలా సక్సెస్ తీసుకోవాలని నేను జర్నీ చేసేటప్పుడు వీటన్నిటి మధ్య కూడా నన్ను ముందుండి నడిపించేది, నాకు ఎనర్జీ ఇచ్చేది, నాకు బూస్ట్ ఇచ్చేది ఎవరో కాదు, నా సినిమాను చూసి నన్ను ఆశీర్వదించే ప్రేక్షకులు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 7 ఫిలిమ్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ 8th ఫిల్మ్ కూడా మీ ముందుకు రాబోతుంది. మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ మళ్ళీ నా కెరీర్లో అవ్వబోతుందని నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ అనుకున్న దగ్గర నుంచి కూడా చాలామంది అడిగారు, కొద్దిగా ఎక్కువైందా, వెళ్ళిపోతున్నారా? ఎంత ఎక్కువైనా పర్లా, నా ఆడియన్స్ కోసం రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ చేయమన్నా చేస్తాను నేను, వాళ్ళని సినిమాకి రప్పించడం కోసం ఏమైనా చేస్తాను నేను. సో అంత ఎనర్జీ నాకు ఇస్తుంది మా వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారు కూడా నాతో పాటు ఉన్నారు ఈ సినిమాకి. ఇకపోతే ఈ సినిమా జనవరి 14th హ్యాపీగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బావ, బామ్మర్ది, భార్యా పిల్లలు, మీ రిలేషన్స్ అందరితో 1 కాదు, 2 కాదు, 10-15 టికెట్లు కొనుక్కొని హ్యాపీగా వెళ్ళండి. ఈ సినిమా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. ఈ సంక్రాంతి మీకు మెమరబుల్ సంక్రాంతి అవ్వబోతుంది. దట్స్ మై ప్రామిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా హీరో వెంకటేష్.